ఇంత చనిపోతున్నారు అంటే ఆడోళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి బిడ్డ. నిండు దుస్తుతనంతో మంచిగా ఉండాలి ఆడోళ్ళు. గట్లయితేనే ఈ సమాజం బాగుపడుతుంది. మగ పోరగాళ్ళు చనిపోవడానికి కారణం ఆడోళ్ళే అంటున్నారు. ఏమంటారు దీని మీద? ఆడోళ్ళ మీద ఎందుకండి? ఆడోళ్ళదే ఉండదు కదా. ఎప్పుడు గిట్టే ఉండాలి సముద్రం, ఎప్పుడు గిట్టే ఉండాలి. సంవత్సరం బట్టలు వేసుకుంటున్నారట. చుట్టూ పరిస్థితులను బట్టి ఉంటది, సమాజం ఉంటది, గురువులది ఉంటది, తల్లిదండ్రులది ఉంటది, మనం చూసే విధానం ఫోన్లలో ఉంటది, చూసే టీవీలలో సీరియళ్ళు కార్యక్రమాలు చూసుడు ఉంటది, పెరిగే పద్ధతిని బట్టి ఉంటది. ఒక ఆడోళ్ళ మీద నెట్టేసుడు మహిళా దినోత్సవం రోజు ఇది కరెక్ట్ కాదు. మరి ఈ సీమ సౌతులు సంవత్సరం వేసుకునే వరకైనా గిసబండి బచ్చిగాళ్ళు రకంగా తయారవుతారు. ఏదేమన్నా కానీ ఈ రోజు మా మహిళా దినోత్సవం సందర్భంగా మా మహిళలు సంతోషంగా ఉన్నాము. మరి ఇప్పుడు ఎట్లా అంటున్నావు? నువ్వేమంటున్నావు? మరి కవిత ఏం చెప్పింది, ఇప్పుడు ఏం చెప్తున్నావు మరి ఆడబిడ్డలకు? కవితకు అందరూ సమాన హక్కులు ఉండాలి, మగవాళ్ళతో కూడాను. మా ఆడపిల్లలందరినీ కూడా బాగా చదివించుకోవాలి. మన ఇంట్లో మగపిల్లల్ని మంచిగా చదివించి ఆడపిల్లల్ని పనులు చేయించడం కాకుండా భర్త ఇంట్లో సహకారం అందించుకుంటూ పనులు చేసుకుంటుంటే ఆడపిల్లలను కూడా మనం ఎడ్యుకేటెడ్ చేస్తే మనం అన్ని రకాలుగా కూడా దేశం డెవలప్ అవుతుంది అని కవితక్క ఒక దిశానిర్దేశం చేశారు. ఇచ్చిన 6 గ్యారంటీలలో ఇంద్రమ్మ రాజ్యం అని చెప్పి తీసుకొని వచ్చి మహిళలకు న్యాయం చేయండి. ఇప్పుడన్నా ఇంద్రమ్మ రాజ్యం అని ఓట్లు వేయించుకున్నారు కానీ ఇచ్చే 2500 ఇవ్వండి, 4000 పెన్షన్ ఇవ్వండి, అందరికీ 500 గ్యాస్ ఇవ్వండి, గృహజ్యోతి అన్నారు, 200 యూనిట్లు కరెంట్ ఎవరికి కూడా చక్కగా రావట్లేదు, అందరికీ ఇవ్వండి. వచ్చే ఎన్నికల వరకైనా మీరు ఈ హామీలు నెరవేరుస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే పాపం ఎంతోమంది ఆడపిల్లలు పెళ్లి చేసుకున్నారు, తులం బంగారం వస్తుందని వాళ్ళ అమ్మ వాళ్ళు పెళ్లి చేసారు కానీ 1,00,000 రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చినవి వస్తున్నాయి కానీ తులం బంగారం అయితే రావట్లేదు. ఏం పేరమ్మా? నా పేరా గుంటి మంజుల.